అందరికీ నమస్కారం, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ రిజల్ట్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి. నీట్, జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్స్ సాధించడం అంటే ఒక్క విశ్వసాయికి మాత్రమే సాధ్యం. విశ్వసాయి అంటే ఒక నమ్మకం, పిల్లల భవిష్యత్తు విశ్వసాయి బాధ్యత. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. జనవరి 10th, 2025 ఇండస్ట్రీని బద్దలు కొట్టడానికి మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా రాబోతున్నాడు. సో శంకర్ డైరెక్షన్ రాబోతున్నటువంటి సినిమా మీద కాస్త ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. బట్ రాను రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ కావచ్చు, రామ్ చరణ్ లుక్స్ కావచ్చు, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. ఇక రీసెంట్ గా డల్లాస్ లో జరిగినటువంటి ఈవెంట్ అయితే పిచ్చెక్కి చేశారనమాట. ఈవెంట్ మొత్తం కూడాను. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సుకుమార్ గారు అటెండ్ అవడం జరిగింది. సో సాధారణంగా స్టార్టింగ్ లో చాలా మంది పేర్లు వినిపించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు. సో ఓవరాల్ గా పుష్ప లాంటి ఇండస్ట్రీ ఇచ్చినటువంటి సుకుమార్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచారనమాట డల్లాస్ కి. సో ఈవెంట్ ఏంటంటే సినిమాకి సంబంధించి డోప్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ద 4th సింగిల్ సాంగ్ ఇది. సో ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు యాంకర్ గా ఉన్నటువంటి సుమా గారు సుకుమార్ గారిని అడిగారు అనమాట. సో మీరు కూడా దోప్ అని చెప్పి ఏదైనా వదిలేయాలంటే ఏం వదిలేస్తారని అడిగినప్పుడు సుకుమార్ చెప్పినటువంటి మాట మొత్తం అందరినీ షాక్ కి గురి చేసింది. సో టక్కన ఆయన ఇదేన్ని వదిలేస్తారన్నప్పుడు సినిమా అని చెప్పారనమాట. సో పక్కన ఉన్నటువంటి రామ్ చరణ్ కూడా టక్కని రియాక్షన్ మనం గమనించవచ్చు ఆ వీడియోలో. సో సుకుమార్ సినిమాని వదిలేస్తారన్నావు, ఎందుకని అలా అన్నారన్న విషయానికి ప్రజెంట్ ఇప్పుడు ఆన్సర్ దొరుకుతున్నాయి. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే పుష్ప సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి సినిమా కూడా చాలా కాంట్రవర్సీ కారణమైంది. సో సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపినప్పటికీ సో ఈ కాంట్రవర్సీస్ లో ఇరుక్కోవడం సుకుమార్ ని కూడా కాస్త మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ చేసినట్టు అనిపించినట్టుంది. సో అందువల్ల సుకుమార్ గారు సడన్ గా ఆ మాట స్ట్రైక్ అయ్యి మేబీ మనసులో ఉన్నటువంటి మాటని ఈ విధంగా చెప్పేశారు. బట్ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి యాంకర్ సుమ గారు కాబట్టి ఓవరాల్ కవర్ చేశారు. సో మనమంతా అసలు ఊహించలేదు సుకుమార్ గారి సినిమా లేకుండా అని. అండ్ రామ్ చరణ్ కూడా సరదాగా చెప్పాడు అనమాట, సినిమా లేకుండా ఆయన ఉండలేరని. సో మొత్తానికి సుకుమార్ ని ఈ ఇన్సిడెంట్ అయితే బాగా డిస్టర్బ్ చేసింది అన్న ఫీలింగ్ అయితే చాలా మందికి కలిగింది. సో మీకు కూడా ఆ ఫీలింగ్ కలిగిందా? అయితే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.